చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం ఇంకా చెయ్యను కూడా చేయలే. కేసీఆర్ తన మళ్ళా సెంటిమెంట్ రాజకీయాలకు పదును పెట్టుడు స్టార్ట్ చేసిండు. ద టాపిక్ మళ్ళా చూస్తే సెంటిమెంట్ బగ్గుమనిపిస్తున్నాడు. మళ్ళీ ఇన్ని రోజులు గాఢ నిద్రపోయిండు ఫామ్ హౌస్లల్లా. మళ్ళా చంద్రబాబు నాయుడు ఆంధ్రాలలో ఇవ్వంగానే ఇప్పుడు మళ్ళీ సెంటిమెంట్ లేపుతున్నాడు. మళ్ళీ ఇన్ని రోజులు పీక్ కట్టలు కట్టినవా, చింతమడకల పుట్టిన ఓ చంద్రశేఖర, నీ చిత్తశుద్ధి తెలంగాణ మీద ఎంత అని అడుగుతున్నది ఇలా చిత్రగుప్త్. నీ చిట్ట అయిపోతుంది ఇలా చిత్రగుప్త్. చూసుకో, ఊడిపోకుండా చూసుకోరు బీఆర్ఎస్ వాళ్ళు. ఇప్పుడు చెప్తా. 7 తెలంగాణ మండలాలు ఇస్తే ప్రమాణం చేశా, నా ఒత్తిడితోనే మోదీ ఆగమేఘాలపై ముంపు మండలాలను ఆర్డినెన్స్ తెచ్చారు. మోదీ బాబు ములాఖాత్ మరోసారి బట్టబయలు. లేకపోతే సీఎంగా ప్రమాణం చేయబోనని చెప్పా. 2014 నాటి విషయాన్ని వెల్లడించిన చంద్రబాబు, పురిటి బిడ్డ నుంచి మండలాలు లాగేసిన ప్రధాని, టీడీపీతో సఖ్యత కోసం తెలంగాణకు అన్యాయం. బాబు నోటి వెంటనే అసలు వాస్తవం బయటకు. మండలాలన్నీ వెనక్కి తెస్తామంటూ మేనిఫెస్టోలో పెట్టిన కాంగ్రెస్ ఇప్పుడు బాబు మాటపై మౌనం. నమస్తే కేసీఆర్, మళ్ళా షురూ చేసినావు కదా, అందుకే తెలంగాణలో 2 రోజులు పొగిడినో లేదు, ఆకాశానికి ఎక్కి కూర్చున్నవరా నాయన నువ్వు. తూని బతుకులు చేడా, మీ మాట మీకే అంటున్నా. నేను కొత్తగా తిట్టా మిమ్మల్ని, మీరన్న తిడితేనే చాలు. ఎందుకంటే మళ్ళీ కొత్తగా తిట్టినాం అనుకో కేసులు ఎత్తారు కదా. ఏం రాజే, అప్పుడు మళ్ళీ నా మీద కేసు వేస్తే కేసీఆర్ మీద కూడా వేయాలి. నేను కేసీఆర్ని బాగా ఆదర్శంగా ఫాలో అవుతుంది. నాకు ఇష్టం కేసీఆర్ అంటే. మా కేసీఆర్ మంచోడు, అడ్డమైన సంచోడు. ఎందుకు చెప్పాలా, ఇవి అడ్డమైన మాటలు మాట్లాడుతున్నాడు మళ్ళీ. ఇప్పుడు నాకు 2-3 క్వశ్చన్స్ నేను బీఆర్ఎస్ వాళ్ళని అడుగుతున్నా, దీని దహాడే ఛాలెంజ్ చేస్తున్నా, నాకు ఆన్సరే చెప్పుర్రి. మీ మేధాశక్తి ఎంత ఉందో నేను చూస్తా. కేటీఆర్కి ఛాలెంజ్ చేస్తున్నా, కేసీఆర్కి ఛాలెంజ్ చేస్తున్నా. ఓకే, నౌ 7 మండలాలు 2014లో పోయినాయి. ఆ మండలాలు ఆంధ్రాకి ఇస్తేనే నేను ప్రమాణ స్వీకారం చేస్తాను మోదీకి చెప్తే, మోదీ ఆగమేఘాల పైన 7 మండలాలు ఇచ్చేసిండట. అసలు మోదీ ఎవరయా ఇయనికే నాకు అర్థం కాదు. ఒక మాట అడుగుతున్నాం మిమ్మల్ని. అప్పుడు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఉండే. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ కింద కేంద్ర సర్కార్ ఓన్లీ డెసిషన్ ఇంప్లిమెంట్ చేస్తుంది. ఆ కమిటీ ఇచ్చిన నివేదన ప్రకారమే ఆ మండలాలు తెలంగాణ నుంచి ఆంధ్రాలో కలిపిండ్రు. మళ్ళీ ఆ ఏపీ రీఆర్గనైజేషన్ కమిటీలో నువ్వు లేవా, మీ బీఆర్ఎస్ లేదా, వేరే పార్టీ లేవా? సరపు ఆ కమిటీ ఇచ్చినప్పుడు సిఫారసు చేసినప్పుడు నువ్వు పార్లమెంట్లో రచ్చ చేసేది ఉండే కదా, రచ్చ ఎందుకు చేయలే? మళ్ళీ ఇన్ని రోజులు 10 సంవత్సరాలు కమ్మగా పుల్లగా తిని ఫామ్ హౌస్లో ఆ పండ్లల్లో మటన్ చికెన్లు ఇరుగుతే పుల్ల పెట్టుకొని గీక్కుంటా, కాళేశ్వరం పోయేటప్పుడు కావుపై టోపీ పెట్టుకుంటా పోయి తిరిగినావు కదా. ఇన్ని రోజులు ఈ ముచ్చట ఎందుకు యాద రాలే? నా ఫ్యాక్ట్ ఏందనంటే ఫ్రెండ్స్, ఈ మండలాలు ఎప్పుడైతే పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడైతే కడుతున్నారో 7 మండలాలు ముంపు ప్రాంతాల లెక్క డిక్లేర్ అయినాయి. అంటే మునిగిపోతాయి. మళ్ళీ మునిగిపోతున్నప్పుడు వీళ్ళకు రీహాబిలిటేషన్ ఇవ్వాలన్నా వద్దా? వాళ్ళకి ఎక్కడన్నా స్థావరం కల్పించాలన్నా వద్దా? వాళ్ళ జీవితాలకు మళ్ళా ఒక చిగురించే ఆశ ఇవ్వాలన్నా వద్దా? ఇప్పుడు ముంపు ప్రాంతాలు ఎక్కడి నుంచి అవుతున్నాయి అంటే పోలవరం కట్టినందుకు ఇవి ముంపు ప్రాంతాలు అవుతున్నాయి. అనంటే పోలవరం ఏడ కడుతున్నాం? ఆంధ్రప్రదేశ్లో కడుతున్నాం. ముంపు ప్రాంతాలు ఏడవుతున్నాయి? తెలంగాణలో అవుతున్నాయి. మళ్ళీ దీనికి భూమి ఇచ్చి వాళ్లకు పునరావాస ఏమంటారు ఆ ప్రాసెస్ని చేసేది ఎవరు చేయాలి? తెలంగాణ చేస్తుందా? అప్పుడు ఆంధ్రోడు ఒకటి మాట్లాడతాడు, ఇక్కడ తెలంగాణడు ఒకటి మాట్లాడతాడు. ఆంధ్ర సర్కారు చెప్పిన దానికి తెలంగాణ సర్కారోడు ఒప్పుకోడు, తెలంగాణ సర్కారోడు చెప్పినోడు ఆంధ్ర సర్కారుకు ఒప్పుకోడు. ఇప్పుడు నీళ్ళ విషయం మీద గదేలొల్లు అవుతున్నది. కేంద్ర సర్కార్ దగ్గరికి పోతే అగో కేంద్ర సర్కార్ దగ్గరికి పోతున్నారు, దారాదత్తం చేసేసిండ్రు అని అన్నాడు. మళ్ళీ ఈ సిగ్గు తప్పిన మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఒక్కనాడు కూడా మీటింగ్లు అటెండ్ చేసిన దాఖలాలు లేవు నీళ్ళ విషయాల మీద. ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. ఇప్పుడు ఆ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఏదైతే చేసిందో నేను దాన్ని సమర్థిస్తున్నా. ఇది నా పర్సనల్ కెపాసిటీలో సమర్థిస్తున్నా. ఎందుకనంటే ముంపు ప్రాంతాలకు గురవుతున్న ఏదైతే ఏరియా ఉన్నదో అది ఆంధ్రప్రదేశ్కి వస్తున్నది. అది ఆంధ్రప్రదేశ్కి పోతే దాని రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ ఆ ప్రాంత ప్రజలది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కిందికి రావాలా. అప్పుడు డెసిషన్ అనేది వాళ్ళకు కరెక్ట్ అవుతుంది. వాళ్లకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నా, వాళ్ళ కొత్త జీవితాలకు కొత్త ఆశలు చిగురించాలన్నా ఆ ప్రభుత్వం న్యాయం చేయగలుగుతుంది. కానీ ఈడ కూర్చొని 10 సంవత్సరాలకు నిద్రలేసిన ఈ అడ్డమైన తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉండనో
మనకు బంగారు తెలంగాణ చేస్తా అని చెప్పి మన తెలంగాణను ధనిక రాష్ట్రాన్ని దరిద్ర రాష్ట్ర దిశకు తీసుకుపోతున్నా ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుందా ఫ్రెండ్స్? మీరు చెప్పురే, నేను మిమ్మల్ని అడుగుతున్నా. అరే డెసిషన్ తీసుకోవాలి, డెసిషన్ని నానబెట్టి ప్రజలని వీళ్ళు డెసిషన్ తీసుకోరు. నేను చెప్తున్నా కదా, ఎందుకు తెలుసా? అక్కడ ఫండ్ వస్తుంది, ఇష్యూ అయితే ఫండ్ వస్తుంది. అక్కడ ఉద్యమాలు అవుతున్నాయి, ఉద్యమాలు అయితే ఏమవుతుంది? అన్అకౌంటెడ్ ఫండ్ వస్తుంది, మడత పెట్టుకుంటారు, కుర్చీ మడత పెట్టిలు. మళ్ళా శాసనసభలలో కూర్చొని పెద్ద పెద్ద మాటలు, ఓహో ఇక సంసారులై మాట్లాడతారు. వీళ్ళు చేసేవన్నీ దరిద్రపు లెక్కలు. ఐఎమ్ నాట్ సపోర్టింగ్ చంద్రబాబు నాయుడు ఇన్ దిస్ టాపిక్, నార్ ఐఎమ్ సపోర్టింగ్ కేసీఆర్, నార్ ఐఎమ్ డిఫెండింగ్ కేసీఆర్, నార్ ఐఎమ్ డిఫెండింగ్ ది కేంద్ర సర్కార్ హియర్. ఐఎమ్ డిఫెండింగ్ ది పీపుల్ ఆఫ్ ది తెలుగు స్టేట్స్ టుడే. అరే ముంపు ప్రాంతాలకు అక్కడ పోతున్నప్పుడు ఎవరికైతే ఉంటే వాళ్ళకి అకౌంటబిలిటీ ఇవ్వాలి. నా మండలాలు పోయి నేను మండలం పీకినావు 10 సంవత్సరాలు. ఫ్రెండ్స్ ఫ్యాక్ట్స్ మీద ఫోకస్ చేయండి, సొల్యూషన్ని ఫోకస్ చేయండి. భారతదేశం ప్రతి భూభాగం మనదే, అది ఆంధ్ర కానీ తెలంగాణ కానీ గుజరాత్ కానీ కాశ్మీర్ కానీ కన్యాకుమారి కానీ దీనమ్మ జీవితం పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కానీ అది భారత భూభాగమే. ఇంకా మాట చెప్తే పాకిస్తానే భారత భూభాగం రా భయ్. రాష్ట్రాల వారిగా ఎన్ని రోజులు విడగొడతారు దేశ ప్రజలని? ఇంకా ఎన్నిసార్లు ఈ సెంటిమెంట్ లేపి నాటకాలు ఆడతావు? అధికారం ఉన్నప్పుడు ప్రజల దగ్గరకు పోయే మోకం లేనోడు ఇవాళ మళ్ళా ధిక్కారణ ధోరణి మాట్లాడుతున్నావా? ఉద్యమకారుడు వైదామని అనుకుంటున్నావా కేసీఆర్ను? నీ ఊపిరున్నంత వరకు, నా ఊపిరున్నంత వరకు, చలో కేసీఆర్ గారు, నా ఊపిరున్నంత వరకు నీ ఉద్యమం నాకు గుర్తుంటుంది. కాకపోతే నీ పరిపాలనే ఒక పాపాల పిట్టవు నువ్వు. నేనలే మీ అల్లుడే అన్నాడు, పాలపిట్ట అని అన్నాడు కానీ పాపాల పిట్టవు నువ్వు. ఇవాళ నీ పరిపాలన ఎంతుందో, నీ పెంపకం ఎట్లుందో మీ కొడుకుని చూడు తెలుస్తుంది. ఇవాళ మీ బిడ్డేడు ఉందో చూడు తెలుస్తుంది. కుటుంబాన్నే చక్కగా నియంత్రణలో పెట్టకుండా, ట్రాక్లో పెట్టకుండా ఉండి రాష్ట్రాన్ని పెడతావు నువ్వు. నీకు ఇచ్చిన 10 సంవత్సరాలు నీకు ఒక ఇచ్చిన కృతజ్ఞతా భావం తెలంగాణ ప్రజలు నీ పట్ల. నిన్ను పెంచి పోషించి తెలంగాణ బాపు అనుకోకు నువ్వు. తెలంగాణ ప్రజలు నిన్ను తిరస్కరించిండ్రు. ఇంకా మళ్ళొకసారి సెంటిమెంట్ లేపి బగ్గుమనిపియకు రాష్ట్రాలలో. నీ రాజకీయ లబ్ధి కోసము, నీ కుటుంబ ఆశయాల కోసము, నీ మనవళ్ళ ఆస్తుల కోసము తెలంగాణ ప్రజల మనసులల్లా మళ్ళా చిచ్చు పెట్టకు. అయిపోయింది. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ అవర్ తెలంగాణ. जोर से बोलो पर प्यार से बोलो, जय तेलंगाना. पर आपके जैसा नहीं जाते हैं तेल लगा के जाना. కుసోని ఫామ్ హౌస్లా చేస్తున్నాడు మన కేసీఆర్ గానా బజానా. అందుకే మీకు మళ్ళొకసారి అడుగుతున్న ఫ్రెండ్స్, ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా?